ఇప్పుడు మనకు స్టేట్ మొత్తం చర్చించుకుంటున్న అంటే ఉపాధ్యాయ లోకం చర్చించుకుంటున్న ప్రధానమైన అంశము టెట్లో క్వాలిఫై ఇన్ సర్వీస్ టీచర్లు కూడా కావాలి. అవునండి. ఇప్పుడు మనకు ఈ టెట్ ఇన్ సర్వీస్ టీచర్లు క్వాలిఫై కావాలనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మనకున్నది. దాని ప్రకారం కావాల్సిన అంటే ఎలిజిబిలిటీ సాధించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అయితే ఇప్పుడు ఎవరు టెట్ రాయాలి అంటే ఇన్ సర్వీస్ టీచర్లలో ఓకే, టెట్ 1 ఎవరు రాయాలి, టెట్ 2 ఎవరు రాయాలి? ఓకే అండి. ఈరోజైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనబడేటువంటిది మీరన్నట్టుగా గత టెట్ వరకు మాత్రం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంగానే పరిగణించబడేది. కానీ వాస్తవానికి ఈ టెట్ ఆల్ టీచర్స్ రాయాలనే ఈ నిబంధన 5 years బ్యాకే వచ్చింది. ఓకే, కానీ వివిధ కారణాల రీత్యా దాన్ని హిడెన్ సీక్రెట్గా దాచిపెట్టడం అనేది ప్రమాదకరంగా మారింది. అది టీచర్స్ కూడా అంత గూగుల్ సెర్చ్ చేయకపోవడం కానీ అప్డేట్గా లేకపోవడం కానీ ప్రమాదానికి ఒకటి కారణమైంది. ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే వాళ్ళు క్వాలిఫై కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన నిబంధనలు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 years లోపల వాళ్ళు క్వాలిఫై కావాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏమంటే టెట్ పేపర్ 1 అనేది those the teachers working as the secondary grade teachers in all primary schools and even if they are working in the high schools also. కొద్దిమంది ఎడ్జిటి టీచర్స్ వచ్చేసి హై స్కూల్లో కూడా వర్క్ చేస్తున్నారు. వారు ఎవరైనా కానీ ఎక్కడైనా చేయనిగాక ఎస్జిటి టీచర్స్ మరియు లో ఫీమేల్ లిటరసీ ఏరియా అంటే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ డెఫినెట్లీ దే షుడ్ పాస్ ది టెట్. కంపల్సరీ కూడా వాళ్ళు టెట్ పాస్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా అయితేనే ఉద్యోగాల్లో కొనసాగబడతారు అనేది ఎన్సిటి రూల్ అండ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనం మాట్లాడుతున్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెట్ పేపర్ 2 అనేది ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ ఏదర్ తెలుగు అంటే గతం వరకు టీపీటీ అని ఉండేది, కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా తీసుకున్నట్లయితే ఆల్ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ వాళ్ళు హై స్కూల్లో కావచ్చు యూపీఎస్లో కావచ్చు వాళ్ళు ఎక్కడనైనా పని చేయని కాక వాళ్ళంతా పేపర్ 2 క్వాలిఫై కావాలి. గమ్మతైన విషయం ఏంటంటే గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ అయిన వాళ్ళకు అకౌంట్స్ టెస్ట్ అని చెప్పేసి డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తుంటారు. వాళ్ళకి అవసరం లేదనే భావనతో చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు. కానీ వాస్తవానికి ఏంటంటే జిహెచ్ఎంస్ కూడా పేపర్ 2 క్వాలిఫై కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది మనం చూస్తే కూడా మనకు దాకా తెలియదు. ఇప్పుడు అది కూడా దాచిపెట్టబడిన అంశంగానే ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రాయాలి. ఓకేనండి. మీరు చెప్పిన దాన్ని చూస్తే హెచ్జిటీగా పనిచేస్తున్న హై స్కూల్లో ఉన్న ప్రైమరీ స్కూల్లో ఉన్న అందరూ ఇన్ సర్వీస్ టీచర్లందరూ కూడా టెట్ పేపర్ 1 ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఎవరైతే హెచ్జిటీగా ఉండి రాబోయే కాలంలో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలనో వాళ్ళు పేపర్ 2 కూడా క్వాలిఫై కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంతే మీరు అన్నట్టు ఎస్జిటి టీచరుగా ప్రస్తుతం ఎగ్జిస్ట్ కావడానికి పేపర్ 1 రాసిన వాళ్ళు వుడ్ బి టు ద స్కూల్ అసిస్టెంట్గా మారాలనుకుంటే మాత్రం వాళ్ళు పేపర్ 2 కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు ఎన్సిటిఈ నిబంధనలలో మీరు లాస్ట్లో ఒక అంశం చెప్పారు, ఏంది గెజిటెడ్ హెడ్ మాస్టర్లు కూడా ఖచ్చితంగా పేపర్ 2 క్వాలిఫై కావాలి. రైట్. ఇప్పుడు మనకు టెట్ 1కు సంబంధించి అంటే టెట్ పేపర్ 1కు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ఈ టెట్ పేపర్ 1లో టోటల్ ఎన్ని మార్క్స్కు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన వివరాలు మీ మాటల్లో. టెట్ పేపర్ 1కి సంబంధించి అంత కామన్ పేపర్ అండి సార్. ఈ పేపర్ 2 అయినా పేపర్ 1 అయినా జనరల్ సబ్జెక్ట్స్ అనబడేటువంటి ఉంటాయి. ఓకే, ఈ జనరల్ సబ్జెక్ట్స్ అనబడేటువంటి వాటిల్లో అందరికీ సాధారణంగా తెలిసిన విషయమే తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, ఈ 3 ఉంటాయి. ఈ వీటితో పాటు అతను డిగ్రీలో ఒకవేళ కొద్దిమంది బీఈడీ చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బీఈడీ చేసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్జిటిగా పరిగణించబడతారు కాబట్టి వాళ్ళు తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్, నెక్స్ట్ మ్యాథ్స్, ఈవీఎస్ కంటెంట్ అనే అన్ని కంటెంట్స్ను వాళ్ళు చదవాల్సి ఉంటుంది. ఈ కంటెంట్స్ చదువుతూనే అందులో కన్సాలిడేటెడ్ పెడగాజీ టాపిక్స్ చదవాలి. ఈ కంటెంట్ పెడగాజీస్ వచ్చేసి మొత్తము 60 మార్కులు. 60 మార్కులు. రిమైనింగ్ వచ్చినటువంటి జనరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 90 మార్క్స్. ఇది పేపర్ 1 ప్యాటర్న్. పేపర్ 1 ప్యాటర్న్ ఈ విధంగా. ఇప్పుడు ఈ పేపర్ 1లో సార్ మీకు అంటే మీరు అద్భుతంగా బోధించే సైకాలజీ కానీ పెడగాజీ కానీ ఎక్కువ స్కోరింగ్ అవకాశం ఉంది, ఎక్కువ వెయిటేజ్ ఉంది. అది ఎట్లా ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు? టోటల్ టెట్ పేపర్ 1 క్వాలిఫై కావడానికి ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు ఏ విధంగా
వాళ్ళకు క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్, క్వాలిఫై కావటం. ఎస్ ఎస్ మన ఆస్పిరెంట్స్ అయితే మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంటే రేపు డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. యా ఇప్పుడు మనం 2 విధాలుగా డిస్కస్ చేద్దాం. Okay. ఒకటి, ఈ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు క్వాలిఫైయింగ్ కోసం ఓకే ఎట్లా ఈ సైకాలజీ పెడగాగిని ఇటు కంటెంట్ని, సబ్జెక్ట్స్ కంటెంట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని చదవాలి, ఎట్లయితే ఈజీగా ఉంటుంది. మొదట మనం ఇన్ సర్వీస్ టీచర్స్ ఓరియంటేషన్లో మాట్లాడితే మీ ప్రశ్నను ఉద్దేశించి సైకాలజీకి మీరు అన్నట్టు వెయిటేజ్ ఎక్కువ ఏం లేదు. వెయిటేజ్ 30 మార్క్స్ యాజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. ఓకే అంటే 3 ఈక్వల్ ఉన్నాయి. ఓకే బట్ వేరే ఇంగ్లీష్ అండ్ తెలుగు అనబడేటువంటి సబ్జెక్ట్స్ ఏమో సుపరిచితం, మనకు తెలిసిన సబ్జెక్ట్స్. సైకాలజీ బీఎడ్లో డైట్లో చేసి ఉన్నాం, కానీ బీఎడ్ పుస్తకంలో ఉన్న సైకాలజీ వేరు, టెట్లో ఉన్న సైకాలజీ వేరు. ఓకే చాలామంది ఎక్కడ ఈ పొరపాటు చేస్తారు రెడ్డి గారు అంటే, మెజారిటీ స్టూడెంట్స్ ఏమనుకుంటుంటారు అంటే బీఎడ్ పుస్తకమే సైకాలజీ యాజ్ ఇట్ ఈజ్ అనుకుంటారు. ఓకే కానీ కాదు, అది ఈ కంప్లీట్ సిలబస్ ఈజ్ డిఫరెంట్. ఇది వచ్చింది మొత్తం ఎన్సిటి ఇచ్చిన నామ్స్ ప్రకారం. దిస్ ఈజ్ ద డిఫరెంట్ ఫార్ములా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ రోజర్స్ థియరీ అనబడేటువంటిది మొన్న బుక్లు ఉంది, కానీ అంతకుముందు వరకు అయితే టెట్ బీఎడ్లో లేదు, డైట్లో లేదు. లేదు. ఎరిక్సన్ లేదు, యంగ్ లేదు, అడ్లర్ థియరీ లేదు. ఓకే రెండవది ఆ సీక్వెన్స్ ఉన్న చాప్టర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే సరే, మనము సిలబస్ విషయం కాకుండా ఇన్ సర్వీస్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అయితే నడుస్తుంది అనుకున్నప్పుడు, ఫస్ట్ వాళ్ళు ఈ 3 జనరల్ సబ్జెక్ట్స్లో ఏమేమి సిలబస్ ఉందనేది ఒకటైతే రాసి పెట్టుకోవాలి. ఎస్. ఎక్కడ ఈ సోర్సెస్ దొరుకుతాయి అనేది అయితే వాళ్ళు సెర్చ్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు, లేదనుకుంటే పత్రికలలో రావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లలో వాళ్ళు ఎక్కడెక్కడో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే కానీ వాళ్ళు ప్రామాణికపరమైన అంశాన్ని వాళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసుకొని, నోట్స్ ప్రిపేర్ చేస్తారు. నోట్స్ కంటే ముందు ఓకే సిలబస్లో తెలుగు అన్నం. తెలుగు అంటే ఏం తెలుగు ఉంది? తెలుగు అంటే అన్లిమిటెడ్. ఎస్. అందులో ఏ గ్రామర్ పార్ట్ ఉంది, ఏ రకమైన వ్యాకరణాంశాలు ఉన్నాయి, సాహిత్య ప్రక్రియలు ఏమున్నాయి, ఈ జానపద అంశాలు ఏమైనా ఉన్నాయా లేవా ఓకే అనేటువంటి అంశాలను చూసుకొని ఆ సెగ్రిగేట్ చేసి ఏది పర్టికులర్ అంశాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే ఈ తక్కువ టైంలో సక్సెస్ అవుతాం. ఎస్. లైక్ యాజ్ సైకాలజీ కూడా. ఓకే ఇప్పుడు ఉదాహరణకు కొన్ని అంశాలు బిఎడ్ డిఎడ్ పుస్తకాలలో ఉండి కూడా అవి టెట్లో లేవు. అవును. ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్సే. సాంఖ్యక శాస్త్రం అనేది అందులో ఉంది, సైకోమెట్రీ పార్ట్ అందులో ఉంది బిఎడ్ పుస్తకంలో, కానీ టెట్లో లేదు. తెలవక ఆ పుస్తకాన్ని అంతా చదువుకొని వాళ్ళ సమయం వృధా అవుతుంది. ఓకే కాబట్టి టెట్ ప్యాటర్న్లో ఆ క్వశ్చన్ ఏరియాను కరెక్ట్ సిలబస్ మీద ఫస్ట్ ఒక రోజు కసరత్తు చేయాలి. ఓకే చేసి దాన్ని చూసుకుంటే ఇన్ సర్వీస్ వాళ్ళకు వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నట్టు ప్రమాదంలో లేరు, సేఫ్ జోన్లు ఉన్నారు. ఓకే ఎందుకు సేఫ్ జోన్ అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్ అయితేనేమో క్వాలిఫై కావాలి, డిఎస్సికి వెయిటేజ్ ఉంది. ఎస్. అవును. బట్ ఇక్కడ ప్రమాదంలో లేదు. ఓకే పొందాల్సిన మార్క్స్ అనేది 90 బార్డర్ మార్కే కాబట్టి అవును. ఈ 90 బార్డర్ మార్క్ అనబడేటువంటిది ఈజీగా కొట్టుకోవచ్చు. కొద్ది మనలాంటి గైడెన్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుంటే ఓకే వాళ్ళు ఆల్రెడీ టీచర్స్ కాబట్టి దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ నాలెడ్జ్ ఆన్ స్పెసిఫిక్ కంటెంట్ కాబట్టి ఒక మెథడాలజీ అండ్ దెన్ ఆఫ్టర్ వెన్ ఎవర్ దే ఫోకస్ ఆన్ దిస్ జనరల్ సబ్జెక్ట్ ఈజీలీ దే కెన్ క్రాక్ దట్ టెట్ స్కోర్. ఓకే